ఏది అయినా ఆచి చికెన్ మసాలా. యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ పలువురు యువతులతో సాగించిన రాసలీలలు బయటపడ్డాయి. అతను నలుగురైదుగురితో అసభ్యంగా అశ్లీలంగా తీసుకున్న వీడియోలను ఫోన్లో గుర్తించారు పోలీసులు. హోటల్ గదిలో వెకిలి చేష్టలు సంభాషణలతో వీడియోలు తీసి ఫోన్లో సేవ్ చేసుకున్నారు. పోలీసుల విచారణకు వచ్చేటప్పుడు వాటిని డిలీట్ చేశాడు. పోలీసులు కేసుకు సంబంధించిన వీడియోల కోసం రావణ్ ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి విశ్లేషించారు. ఆయన తొలగించిన వీడియోల్లో ఎక్కువ ఈ రాసలీల దృశ్యాలే ఉన్నట్లు గుర్తించారు. హిందూ దేవతలు ప్రజాప్రతినిధులను కించపరుస్తూ కుల మతాల మధ్య విద్వేషాలని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసే రావణ్ ఆ అమ్మాయిలను బెదిరించి లోబర్చుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రాష్ట్రంలో సంచలనంగా నిలిచిన జోసెఫ్ అలియాస్ రావణ్ కేసు కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున హిందువులలో వ్యతిరేకత వస్తున్న పరిస్థితి ఉంది. రాజకీయ నాయకులు, ప్రజలు ఎందుకు రావణ్ణి, జోసెఫ్ అలియాస్ రావణ్ణి ఎందుకు కోర్టుకు సబ్మిట్ చేస్తున్నారు, ఎందుకు బెయిల్ వస్తుంది, పోలీసులకి చేత కాదా అన్న కోణంలో ఓ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కేసుని కీలక మలుపు తిప్పాలని భావించిన అధికారులు లోతుగా విశ్లేషించిన నేపథ్యంలో అక్కడ కీలక అంశాలు బయటపడిన పరిస్థితి ఉంది. పలువురు యువతులతో అశ్లీల వీడియోలు, అసభ్య చేష్టలు పోలీసు దర్యాప్తులో వెలుగు రావడంతో పోలీసులు కూడా ఒకసారిగా విస్తుపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ నిషేధిత మావోయిస్టు సంస్థకు మద్దతు తెలిపేలా ప్రసంగాలు చేశారన్న కేసులో అరెస్ట్ అయిన ఆ జోసెఫ్ కు సంబంధించి పోలీసు అధికారులు విస్తుగొల్పే విషయాలు బయటకు తీస్తున్నారు. విస్తుగొల్పే విషయాలు తెలుసుకుంటున్న పరిస్థితి అవుతుంది. షాక్ తింటం కూడా పోలీసులు వంతైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అశ్లీలంగా, అభ్యంతకరంగా, నీచంగా ఉన్న వీడియోలు బయటపడినాయి అంటూ పోలీసులు మీడియాకు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. కనీసం 5-6గురితో అసభ్యంగా, అశ్లీలంగా తీసుకున్న ఆ స్వీయ వీడియోలను పోలీసులు అయితే ఆ రావణ్ ఫోన్ లోనే, జోసెఫ్ అలియాస్ రావణ్ ఫోన్ లోనే పోలీసులు గుర్తించారు. దీంతో ఒకసారిగా ఈయన చేసిన వెకిలి చేష్టలు ఏవైతే ఉన్నాయో అవి దారుణాతి దారుణంగా ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా హోటల్ గదిలో వెకిలి చేష్టలు, సంభాషణలతో వీడియోలు తీసి ఆయన భద్రపరుచుకున్నాడు అనే విషయం బయటికి రావడంతో ఒకసారిగా అందరూ అవాక్కైపోయిన ఆ పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పోలీసులు విచారణకు వచ్చేటప్పుడు అవన్నీ డిలీట్ చేశాడని ఆ పోలీసులు కేసుకు సంబంధించిన వీడియోల కోసం రావణ్ వీడియోల కోసం జోసెఫ్ ఫోన్ను ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపించి విశ్లేషించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన తొలగించిన వీడియోల్లో ఎక్కువ రాసలీలల దృశ్యాలే ఉండటంతో ఏం జరుగుతుందా, ఏం చేస్తున్నాడా అనేది కూడా పోలీసులు అర్థం కాని పరిస్థితి ఉంది. మరింత లోతుగా మరింత ఎక్కువ దర్యాప్తు జరగాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ మేరకు పోలీసు అధికారులకు కీలక సమాచారాన్ని అయితే ఇచ్చారు, కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. కేసుని మరింత లోతుగా విశ్లేషించమని. అయితే రావణ్కి సంబంధించి జోసెఫ్ అలియాస్ రావణ్కి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఒక పక్క ఏమో విద్వేష ప్రసంగాలు చేస్తా ఉన్నాడు. ఒక పక్క విద్వేష ప్రసంగాలలో దేశాన్ని కించపరుస్తూ అలాగే ప్రజలను నక్సల్స్ వైపు తీసుకెళ్లే విధంగా ప్రభావితం చేయటం, మరో పక్క హిందువులను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం, మరో పక్క చీకటి కోణాలు వెలుగులోకి రావడంతో జోసెఫ్ కి మరింత ఉచ్చు బిగిస్తుందనే చెప్పుకోవాలి. ఒకసారిగా విద్వేష ప్రసంగాలు, చీకటి కోణాలు రెండు రావణ్ మెడకి ఖచ్చితంగా అధ్యతను చుట్టుకుంటదనే కనపరుస్తుంది. ముఖ్యంగా ఏదైతే కొంతమంది అమాయక యువతులను లక్ష్యంగా చేసుకొని వారితో అసభ్యంగా ప్రవర్తించటం, ఏకాంతంగా ఉన్న ఆ సమయంలో ఫోటోలు, వీడియోలు
తీసి ఉంటారేమోనని అధికారులకి ఉన్నతాధికారులకు పోలీసులు తెలిపిన పరిస్థితి అయితే ఉన్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా కొంతమంది యువతులనే బెదిరించి ఉండవచ్చేమో అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ఈ రోజు నుంచి మొదలవుతున్నట్లు కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు జోసెఫ్ అలియాస్ రావణ్కి సంబంధించి ఎవరైనా మహిళలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలంటే ఫిర్యాదు చేయమని తెలిపిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాము, వాళ్ళ యొక్క వివరాలు దాచిపెడతాము. జోసెఫ్ మీద ఎవరైనా అసభ్యకరమైన ప్రవర్తనలు చేయటం, అసభ్యకర చేష్టలు చేయటం, ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు మహిళలకు చేసి ఉంటే వారు వచ్చి పోలీసులకి తెలపాలని తెలిపారు. అయితే వాళ్ళ యొక్క వివరాలు గాని వాళ్ళ యొక్క విషయాలు గాని మొత్తం గోప్యంగా ఉంచి విచారణ చేస్తామని కూడా పోలీసు అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటిదాకా ఏదైతే నిషేధిత మావోయిస్టు సంస్థకు మద్దతు తెలిపేలాగా ప్రసంగాలు, హిందూ దేవతా దేవుల్ని కించపరిచేలాగా ప్రసంగాలు, యువతని తప్పుదారి పట్టించేలాగా ప్రసంగాలు ఉన్నాయని ఇప్పటిదాకా జోసెఫ్ కేసు ఒక కోణంలోనే పోలీసులు పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. కానీ నేడు కేసుకు సంబంధించి పూర్తి భిన్నంగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్కు వ్యవహారం ఒక రకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా సంచలనంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఈ రోజుకి కూడా జోసెఫ్ ది హాట్ టాపిక్ గానే ఉన్న సంగతి తెలిసిన పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే యూపీఏ యాక్ట్, ఉపా యాక్ట్ ఏదైతే కేసు ప్రకారం ఆయన మీద కేసు నమోదవడం పట్ల బెయిల్ దొరికే అంశాలు కనపడుతున్న పరిస్థితి అయితే లేదు. దాదాపుగా 180 రోజుల్లోపు సాధారణంగా ఒక కేసుకు సంబంధించి బెయిల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసినా చేయకపోయినా 180 రోజుల తర్వాత బెయిల్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అది ఎంత పెద్ద కేసు అయినా. కానీ ఉపా చట్టం కింద కేసు ఒకసారి నమోదైతే 180 రోజుల తర్వాత ఛార్జ్ షీట్ వేయకపోయినా, ఛార్జ్ షీట్ వేసినా దీనికి బెయిల్ రాకుండా ఉండే చట్టం ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రాసలీలలో కోణం వెలుగులోకి రావడంతో ఏమి జరుగుతుందా ఈ కేసులో ఏందా అనేది ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఒక యూట్యూబర్ పై ఉపా యాక్ట్ కేసు పెట్టడం ఏంటని ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ప్రశ్నించడం కూడా ఈ కేసులో చాలా కీలకమైన మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. పోలీసులు విచారణలో జోసెఫ్ కు సంబంధించి అనేక సంచలన విషయాలు ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా కొంతమేరకు పోలీసులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఫారెన్సిక్ పరీక్షలకు పంపిన ఫోన్ లో లభించిన వీడియోలు చూసి పోలీసులే షాక్ అయ్యారు అని అంటే ఇంకా ఫోన్ ద్వారా ఏమి మాట్లాడారు, ఏమి వీడియోలు వచ్చిన వీడియోలు ఏంది, పోయిన వీడియోలు ఏంది, అలాగే వచ్చిన కాల్స్ ఏంది, పోయిన కాల్స్ ఏంది, వచ్చిన మెసేజ్లు ఏంది, పోయిన మెసేజ్లు అనే దాని మీద ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా వెతకాలి, క్షుణ్ణంగా పరిశీలించాలి, క్షుణ్ణంగా విచారించాలని పోలీసు ఉన్నతాధికారులు పోలీసులకు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ప్రధానంగా కూడా ఈ రోజు పోలీసు అధికారులు చెప్పిన ప్రకారం కొంతమంది యువతులను రావణ్ బెదిరించి ఉంటాడు అని గుర్తించినట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే వారు వచ్చి ఫిర్యాదు చేసిన పక్షంలో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి స్టేట్మెంట్ రికార్డు చేసుకొని బాధిత యువతుల వివరాలు గోప్యంగా ఉంచుతూ వారి స్టేట్మెంట్ రికార్డు చేసుకుంటూ ఆ యొక్క విచారణ చేస్తామంటూ కూడా పోలీసు అధికారులు చెప్పడంతో బాధిత యువతులు ఎవరైనా వస్తారా అనేది ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది పోలీసు అధికారులు. సందీప్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.